అధ్యక్ష, ప్రభుత్వంలో ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగం పట్ల మమకారం నేటిది కాదు అధ్యక్ష. తక్కువ జీతం అయినా పర్వాలేదు, తమ అర్హతకు తక్కువైనా పర్వాలేదు, ప్రభుత్వం కొలువైతే చాలు అనే ఆలోచన అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగం కల్పించే భద్రత అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉద్యోగి అయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది అధ్యక్ష. ఇటీవల ఒక మహిళ మా దగ్గరికి వచ్చినప్పుడు 4 పిల్లలు తనకు ఉండడం తను తెలియజేసింది అధ్యక్ష. అందులో ఒక పిల్లవాడికి బ్రెయిన్ సమస్యతో బెడ్ రీడన్ అయి ఉన్నాడు అధ్యక్ష. అయితే ఆ బెడ్ రీడన్ ఉన్న వ్యక్తికి పెన్షన్ రాని పరిస్థితి అధ్యక్ష. అయితే తను వర్క్ ఏం చేస్తాడు అని అంటే పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో స్వీపర్గా పనిచేస్తూ 12,000 రూపాయలు మాత్రమే జీతం తీసుకుంటూ ఉన్నాడు అధ్యక్ష. కేవలం గవర్నమెంట్ ఉద్యోగి అని 6 స్టెప్ వెరిఫికేషన్లో రావడం వల్ల ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సదరు వ్యక్తికి వారి పిల్లలకి ఇటు తల్లికి వందనం కానివ్వండి, అటు పెన్షన్ కానివ్వండి రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. పూర్తిగా మనకి మా నియోజకవర్గంలోనే ఇలా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 2,000 మంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా ఉన్నారు. అయితే వీరు గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకున్న ఏకైక కారణం చేత వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం కూడా రాదు, టిట్కో ఇల్లు కూడా కనీసం లేని పరిస్థితి. అదేవిధంగా పెన్షన్, బెడ్ రిడన్ అయిన వ్యక్తికి కూడా పెన్షన్ లేని పరిస్థితి చాలా దయనీయం అధ్యక్ష. ఈ కేటగిరీ 3 ఉద్యోగులు, వాళ్ళు తక్కువ జీతం పొందే ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు ఆదరణ లభించాల్సిందిగా, ఆ విధంగా ఏదైనా ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు అందరికీ కూడా ఈ సమస్య ఉందమ్మా. కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు పల్లె సింధూరారెడ్డి సార్, నాది కూడా సేమే సార్. 10,000 కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఎవరికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదు అధ్యక్ష. కాబట్టి 20,000కి అది పెంచగలిగితే బాగుంటుంది అని ఒక సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 50,000 మందిలో కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసి మిగతా వాళ్ళని అలాగే వదిలేశారు అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకోవడం లేదా జీతాలు తగ్గించి ఇవ్వడం చేశారు అధ్యక్ష. ఇది కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రివర్యులకి కూడా మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక విషయం నోటీసులో పెట్టాలని చెప్పి అడిగాను అధ్యక్ష. మా దగ్గర గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష, బాలికలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష. దాంట్లో పేద విద్యార్థులందరూ చదువుకోవడంతో కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దాంతో పిల్లలు బాగా చదువుకోవడం, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అటెండర్స్ కానీ కుక్స్ కానీ